హాయ్ అండి. అందరికీ శుభోదయము. కార్తీక మాసము రెండవ రోజు. ఈ రోజు నిషిద్ధమైన పదార్థాలు తరగబడిన వస్తువులు. అదేవిధంగా ఈరోజు దానము ఏమేమి చేయాలి? ఈరోజు ముఖ్యంగా కలువ పూలను దానం చేయాలట. అదేవిధంగా నూనె, ఉప్పు ఈ 2 పదార్థాలను కూడా దానం చేయాలట ఈరోజు. అలాగే ఈరోజు పూజించవలసిన దైవము బ్రహ్మ. బ్రహ్మగారిని ఈరోజు పూజించాలట. కార్తీక మాసము రెండవ అధ్యాయము. సోమవార వ్రత మహిమ. వశిష్ఠ మహాముని జనక మహారాజుల వారికి చెబుతూ ఉన్నారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వశిష్ఠ మహాముని జనక మహారాజుల వారికి చెబుతూ ఉన్నారు. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసములో ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియజేసి తిని. నిన్నటి వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. ఏం చెప్పారు అంటే, నిన్నటి వీడియోలో విధి క్రమము ఏ విధంగా ఆచరించాలి, ఏంటి ఈ కార్తీక మాసంలో అనేది మాత్రమే తెలుసుకున్నాం మనం. ఈ వశిష్ఠుల వారు ఇంకా ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు. కాన సోమవార వ్రత విధానమును, దాని మహిమను గురించి వివరిస్తాను. సావధానుడవై ఆలకింపుము. చూడండి, ఇక్కడ శివునికి ఎంతో ఇష్టమైన సోమవార వ్రత విధానమును గురించి చెప్తూ ఉన్నారు మనకి. కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా గాని నదీ స్నానము చేసి ఆ రోజంతయు ఉపవాసము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివునకు బిల్వపత్రములతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భుజింపవలయను. ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనమునాచరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. ఆ విధముగా చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజింపవలయను. ఈ విధముగా కార్తీక మాసమునందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు పొందును. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియపరచుదను, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట. ఇక్కడ ఒక కథను గురించి చెప్తూ ఉన్నారు వశిష్ఠుల వారు. చూద్దాం. పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండేవాడు. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠూరి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మయను సద్బ్రాహ్మణ యువకునికిచ్చి వివాహము జరిపించారట. ఆ బ్రాహ్మణ యువకుడు ఏ విధంగా ఉన్నారట? ఆ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉన్నారట. అతడు భూతదయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరము భగవన్నామస్మరణ చేయువాడవటం కారణంగా లోకులు అందరూ అతనిని అపరబ్రహ్మ అని కొనియాడేవారట. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠూరి యవ్వన గర్వముతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషించుచు పరపురుష సాంగత్యము కలిగినదై వ్యభిచారిణి అయి దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను ఇంటి నుంచి వెళ్ళగొట్టినారట. కానీ శాంత స్వరూపుడగు ఆమె భర్త మాత్రము ఈమె ఎంతటి నీచ కార్యములు చేసినా సహించి చీ పొమ్మనక విడువక ఆమెతోనే కాపురము చేస్తూ ఉండేవాడట. కానీ చుట్టుపక్కల వారు నిష్ఠూరి గయ్యాలితనమున ఏవగించుకొని ఆమెకు కర్కస అనే పేరు పెట్టి ఎగతాళి చేసేవారట. ఇలా కొంతకాలము జరిగిన తరువాత కర్కస ఒకనాటి రాత్రి భర్త గాఢమైన నిద్రలో ఉండగా మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అనే విచక్షణ మరిచి దయాదాక్షిణ్యాలు లేక
ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టి చంపేసిందట. ఆ మృతదేహమును ఎవరి సహాయము తీసుకోకుండా అతి రహస్యముగా దొడ్డిదారిన వెళ్ళి ఊరి చివరన ఉన్న పాడుపడిన నూతిలో పడవేసి పైన చెత్తా చెదారముతో నింపి ఏమీయూ తెలియని దానివలే ఇంటికి చేరిందట. ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యంతో ఎందరినో వశపరుచుకుని వర్ణ సంకరురాలయ్యెను. అంతేకాక పడుచు కన్యలను భర్తతో కాపురం చేయనీయక తన మాటలతో చెడగొట్టి దుర్బుద్ధులు నేర్పి పాడుచేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగెను. జనకరాజా యవ్వన బింకము ఎంతో కాలము ఉండదు కదా, కాలమొక్క రీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు మేహవ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము, రక్తము, రసికారుట ప్రారంభమయ్యెను. దానికి తోడు శరీరమంతా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధము వెడుచున్నది. దినదినము శరీర పట్టుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచూ ఉన్నది. ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఎవ్వరూ ఆమె వైపు కన్నెత్తైనా చూడక వదిలివేశెను. కర్కశయిటుల నరకబాధలను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయింది. బతికినన్నాళ్ళు ఒక్కనాడైనను పురాణ శ్రవణమైనను చేయని పాపిష్టురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకుపోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యములు జాబితాను చూపించి, భటులారా, ఈమె పాప చరిత్ర అంతా ఇంతా కాదు. వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖించినందుకు గాను యమభటులామెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకొమ్మని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు గాను సలసలా కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. చివరకు కూంబీపాకమును నరకములో వేయగా అందు ఇనుప ముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేళ్ళు, జెర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాలు అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు పడుతూ ఉన్నారు. ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముతూ ఉండిరి. ఇలా ఉండగా ఒకానొక రోజున ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసము ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలియన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనుటకై లోపలికి వెళ్ళిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలీయన్నమును తినెను. వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలీయన్నము అగుట చేత ఆ రోజు కార్తీక సోమవారము అగుట వలన కుక్క ఆ రోజంతా ఉపవాసముతో ఉండుట వలనను శివపూజా పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలనను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానముద్భవించెను. వెంటనే ఆ శునకము, విప్రకులోత్తమ, నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికి వెళ్ళెను. మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినపడెను. మరలా విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అప్పుడు ఆ కుక్క, మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మల ముందు విప్రకులానికి చెందిన దానిని, వ్యభిచారిణినై అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలినై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకము అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నము తినుట వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొక్కటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను.
అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూస్తూ ఉండగానే ఆ విమానమెక్కి శివ సాన్నిధ్యమున చేరెను. ఇది కార్తీక సోమవార వ్రత మహిమ. ఇదంతా ఎవరికి చెప్తున్నారు? జనక మహారాజుకి వశిష్ఠుల వారు చెబుతూ ఉన్నారు. వింటివా జనక మహారాజా, కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతమాచరించి శివ సాన్నిధ్యమును పొందమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇలా చెబుతూ ఉన్నారు. ఇంకా ఏం చెప్తూ ఉన్నారో 3వ అధ్యాయంలో తెలుసుకుందాం. ద్వితీయాధ్యాయము 2వ రోజు పారాయణము సమాప్తము. ధన్యవాదములు. నమో నారాయణాయ నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.